ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ యొక్క నెలలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క భార్యాభర్తల మీటింగ్ను ప్రభు మనకు మరొకసారి మనకు అనుగ్రహించారు. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కుటుంబ జీవితంలో ఇదిగో ఒక భర్తకు మంచి భార్య ఎలా అవుతుంది, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క దేవుడు నేర్పేటువంటి సంగతులను మనం వినడానికి దేవుని సన్నిధిలోనికి వచ్చాం. కావున దేవుని యొక్క సంగతులు మనం తెలుసుకొని దేవుడు మీకు ఇచ్చినటువంటి భర్తకు మంచి భార్యగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే మనం గనక చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఒక మాట అంటున్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెనో. ఏమంటున్నాడు తెలుసా? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో ఏం చేయాలో తెలుసా? లోబడాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో భార్య అనేటువంటి వారు భర్తకట ఏం చేయాలంటే ప్రతి విషయములో, అందుకనే నీవు నీ యొక్క భర్తకి ఒక మంచి భార్యగా నీవు ఉండాలి అంటే నీవేం చేయాలో తెలుసా? ఒక భార్య తన భర్తకట ఏం కావాలంటే విధేయురాలు కావాలి. ఏం కావాలంటండి? విధేయురాలు కావాలి. తన యొక్క భర్తకు ఏం కావాలో తెలుసా? విధేయురాలు కావాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయవలసిన సంగతి ఏంటంటే, దేవుని ఎదుట మనము దేవుడిచ్చిన భర్తకి ఇదిగో భార్యగా, మంచి భార్యగా మనం ఉండాలి అని అంటే భర్తకట ఏం కావాలో తెలుసా? విధేయురాలు కావాలి. అందుకనే మనం చదువుకున్న లేఖన భాగములో మనం చూస్తే మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33 వచనాల వరకు దేవుడు తెలియపరిచినటువంటి ఆ యొక్క భార్యాభర్తల యొక్క బంధానికి మొదటిగా ఏం చేస్తున్నాడంటే భార్యను గూర్చి ప్రస్తావిస్తున్నాడు. 22వ వచనంలో ఏమంటున్నాడు? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు ఏం చేయాలంటండి? లోబడి ఉండాలి. అంటే లోబడటం అంటే ఏం కాదని పోయిన నెలలో మనం విన్నాం. ఒకసారి ఎవరైనా జ్ఞాపకం ఉంటే చెప్తారా? లోబడటం అంటే ఏమి కాదని మనం విన్నాం. బానిసత్వము కాదు. అంటే విధేయురాలు కావటం అనేటువంటిది ఏంటదనంటే భర్తకు ఇది భార్య యొక్క ఏంటదంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రతి ఒక్క భార్య కూడా తన భర్తకు లోబడటం అనేటువంటిది ఎలా ఆలోచన చేయాలంటే బాధ్యతగా భావించాలి, బాధ్యతగా గుర్తించాలి. అప్పుడు నీవు నీ భర్తకు ఎలా ఉండగలుగుతావంటే ఒక బాధ్యత కలిగిన భార్యవిగా నువ్వు ఉండగలుగుతావు. బాధ్యత అనేటువంటిది నీకు లేకపోతే,
బాధ్యత అనేది లేకపోతే నీ యొక్క భర్తకు నీవు మంచి భార్యవిగా ఉండలేవు. ఏమండి, మంచి భార్యవిగా ఉండలేవు. మంచి భార్య ఎప్పుడు కాగలదంటే భర్తకు విధేయురాలైనప్పుడు. కాబట్టి విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి. చాలండి. అందువలన వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చును. 5వ వచనం కూడా చదువుదాం. అటువలనే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండును. చాలండి. ఏమై ఉంటుందంటండి? లోబడి ఉంటుందంట. అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము భార్యని దేనికి సూచనగా చూపిస్తుంది అనంటే భార్యనట భర్తకు భార్యను సంఘమునకు సూచనగా చూపించబడుతుంది. సంఘమునకు సూచనగా చూపించబడుతుంది. భార్య ఈజ్ ఈక్వల్ టు సంఘము. కాబట్టి సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య ఏం చేయాలంటండి? భర్తకు విధేయురాలు కావాలి, లోబడి ఉండాలి. ఏ విషయములోనంటే ప్రతి విషయములో లోబడాలి. ఏ విషయములోనంటండి? ప్రతి విషయములో. అందుకనే మనం ఆలోచన చేస్తే ఇదిగో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం ఆలోచించేద్దాం. ఏ విషయాలలో మనం లోబడాలో అలాంటి విషయాలలో మొట్టమొదటిగా ప్రార్థనకు లోబడాలట. దేనికి లోబడాలంటండి? ప్రార్థనకు లోబడాలి. ప్రార్థనకు లోబడాలి. కాబట్టి నీవు మంచి భార్యగా ఉండాలి అనంటే నీ భర్తకి నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థనకు లోబడే మనసు ఉండాలి. ప్రార్థనకు ముందుగా నీవు లోబడేటువంటి విధేయత కలిగి ఉండాలి. మనం చూసినట్లయితే ఆదిమ సంఘాలలో ఎక్కువగా స్త్రీలు అనబడినటువంటి వారట ప్రార్థనకి ఏం చేసేవారంటే వారు ముందుండేటువంటి వారు. ప్రార్థనకు వారు ఎప్పుడూ కూడా లోబడేటువంటి వారు. అందుకనే మీరు కనుక ఆ పిక్చర్లో మొదటి పిక్చర్ను మనం చూసినట్లయితే అక్కడ గనురాలైన స్త్రీని మనం చూస్తున్నాం. ఆ గనురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే తన యొక్క భర్తకట లోబడుతుంది. తన భర్తకు లోబడుతుంది అనంటే తను దేవునికి లోబడుతుంది. అంటే తను ప్రార్థనకు లోబడుతుంది, ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తుంది. కాబట్టి ఏ భార్య అయితే ప్రార్థనకు లోబడగలదో ఖచ్చితంగా ఆ భార్య తనకివ్వబడిన భర్తకట చక్కగా లోబడుతుంది. కారణం ఏంటంటే ప్రార్థనకి లోబడనటువంటి భార్యలు చాలా మంది ఉన్నారు, లేదా లోబడనటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. లోబడినట్లుగానే కనిపిస్తారు. ఏమండి?
లోబడినట్లుగానే కనిపిస్తారు, కానీ వారు ఏం చేయరంటే వారు లోబడలేరు, ప్రార్థనకు లోబడలేరు. ఒకవేళ దేవుని కృపను బట్టి దేవుడు నీకు మంచి ప్రార్థనాపరుడైన భర్తను దేవుడు నీకు ఇస్తే ఏం చేస్తూ ఉంటామో తెలుసా? వారు ప్రార్థన కంటే ముందు మీరు పదండి, నేను వెనక పని చేసుకొని సర్దుబాటు చేసుకోవాలి కదా, ఇవన్నీ చక్కదిద్దుకోవాలి కదా, నేను వస్తాను పదండి అని అంటావు అని అన్నప్పుడు తనేం చేస్తాడో తెలుసా? నువ్వు రాకపోతే నేనే వెళ్ళలే అని తను కూడా ఏం చేస్తాడు? సాశాత చేస్తాడు. అంటే ఇప్పుడు నీ భర్తని ఎవరు వెనక్కి లాగుతున్నారు? ప్రార్థనలో నుండి నీవే వెనక్కి లాక్కుతున్నావు. మరి ఈ ఘనురాలైన స్త్రీ తన భర్తనంట ప్రార్థనలోనికి ముందుకు నడిపిస్తుంది. అందుకనే మనం చదువుకున్నాం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 1వ వచనంలో, ఎవరైనా సరే దేవుని వాక్యమునకు అవిధేయులైన వారే గనక, అవిధేయుడైన భర్తే గనక నీకుంటే ఖచ్చితంగా నీవు టయానికి వచ్చేటువంటి నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఏమండి, సమయానికి నీవు వచ్చేటువంటి నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా అతడు ప్రార్థనకు నీతో పాటు ఏకీభవిస్తాడు. అప్పుడే నీవు నీ భర్తకి మంచి భార్యగా నువ్వు కనబడగలుగుతావు, మంచి భార్యగా కనబడగలుగుతావు. మీకు ఇవ్వబడిన ప్రశ్నల్లో ఇదిగో ఒక ప్రశ్న వేసాం రాత్రి ఆ భర్తలకు కూడా. ఏమనంటే, మీ యొక్క భార్యాభర్తల మీటింగు అనంతరం మీ భార్యలో ఏదైనా మార్పు చూసారా? ఇప్పుడు మిమ్మల్ని కూడా అడిగామనుకోండి, ఆ ప్రశ్న వచ్చిందా మీకు కూడా? వచ్చినప్పుడు మరి మీరేమని రాశారు? ఊరికి. అందుకనే నేను చెప్పాను కదా, ఏదో ఊరికి ఇవ్వాలి కదా ప్రశ్న అన్నట్టు, జవాబు అన్నట్టు. చూశానని తలకా ఇవ్వకూడదు గంగిరెద్దులాగా. అది నా మెప్పు కొరకు కాదు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. రాత్రి ఒక భర్త రాశాడు, ఏమనంటే, అయ్యా నేను ఇప్పుడే చెప్పలేను కానీ ఇదిగో కొంచెం మార్పు వచ్చింది. అంటే తన భార్యలో కొంత మార్పు వచ్చినట్లుగా చెప్పాడు. ఇదిగో కొంతమంది చెప్పారు కదా, ఏమనంటే వచ్చిందండి అని అన్నారు కొంతమంది. ఇదిగో కొంతమంది అన్నారు కదా, అసలు నా భార్యలో మార్పు రాలేదండి అని అన్నారు. కారణం ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో నీ భర్తకు నీవు మంచి భార్యగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇదిగో మీరేం చేయాలో తెలుసా? మీలో ప్రార్థనా జీవితం కావాలి. ఏం కావాలంట? ప్రార్థనకు విధేయత చూపే జీవితం నీకుంటే నీ భర్త నీకు విధేయుడగుతాడో, నీవు నీ భర్తకు విధేయురాలు కాగలుగుతావు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇదిగో అక్కడ మనం చూస్తాం కదా, దేనికి విధేయులం కావాలి అని అంటే ఇదిగో నీ భర్త ఇష్టానికి విధేయురాలు కావాలట. దేనికంటే నీ భర్త యొక్క ఇష్టానికి. దేనికంటే నీ భర్త ఇష్టానికి. నీ భర్త ఇష్టానికి నీవు ఖచ్చితంగా విధేయురాలు కావాలి. అలా నీవెప్పుడైతే విధేయురాలు కాగలుగుతావో ఖచ్చితంగా నీవేం కాగలుగుతావంటే దేవునికి లోబడేటువంటి ఒక మంచి భార్యగా నీ భర్త నీలో ఎవరిని చూస్తాడంటే యేసయ్యను చూస్తాడు. అక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న వేశాను, ఏమనంటే మీ భర్త మీలో నిన్ను చూస్తున్నాడా అని ప్రశ్న వేశాం. ప్రశ్న వేస్తే మీరు ఏమని రాశారు? చూస్తున్నాడని రాశారు. ఎవరిని చూస్తున్నాడు? నిన్నే చూస్తున్నాడు. నీలో ఉన్న ప్రార్థనా జీవితం కనబట్టలా నీ భర్తకి. నీలో ఉన్నటువంటి
ఇదిగో తనకు ఇష్టమైనటువంటిది నెరవేర్చే భార్య యొక్క మంచి పరిశుద్ధురాలు యొక్క సుగుణాన్ని చూడటం లేదు. అంటే సింపుల్గా నీలో ఉన్న యేసయ్యను చూడటం లేదు. అది మీరు కోల్పోయారు. ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వటంలో ఆల్మోస్ట్ చాలా మంది కూడా అవును నన్ను చూస్తున్నాడు అని అంటున్నారు. అది ఎవరు చెప్పాలంటే రక్షణ పొందని భార్య చెప్పాలి. అది ఎవరు చెప్పాలంటే కొత్తగా రక్షణ పొంది 2-3 నెలలైనటువంటి భార్య చెప్పాలి. ఎన్నో సంవత్సరాల నుంచి రక్షణ పొందిన భార్యగా నీవుంటూ నీ భర్త నీలో నిన్ను చూస్తున్నాడా అని అంటే అక్కడ ఉన్న సమాధానాలు లేదు అవును రెండూ తప్పు కొట్టి మీరేం రాయాలంటే యేసును చూస్తున్నారు. కొంతమంది కవరింగ్ చేసి ఆ సమాధానం తెలిస్తే ఆ ఆప్షన్ కనుక అక్కడ ఇచ్చినట్లయితే అవును యేసును చూస్తున్నాడని రాసేవాళ్లే. దేవునికి మనం బదులిస్తున్నాం, దేవునికి మనం సమాధానం ఇస్తున్నాం. కాబట్టి నీ భర్త నీలో యేసును చూడాలి. అంటే యేసు యొక్క ఇష్టమేదో నీలో చూస్తే తన ఇష్టాన్ని కూడా అదే ఇష్టంగా మార్చుకుంటాడు. హల్లెలూయా. గనురాలైన స్త్రీలో దేవునిని కూర్చొని ఇష్టం తనలో ఉండటను బట్టి ఆవిడ తన భర్త దగ్గరకు వచ్చి అడుగుతుంది కదా, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును గనక అతనికి మన యొక్క మేడ గోడ మీద ఒక గదిని కట్టిద్దామని అనగానే తన ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకున్నాడు, అతని ఇష్టాన్ని ఆమె ఇష్టంగా మార్చుకున్నాడు. అయితే నువ్వు దేనికి విధేయురాలు కావాలంటే నీ భర్త యొక్క ఇష్టానికి విధేయురాలు కావాలి. ఏమండి? అయితే నీ భర్త యొక్క ఇష్టము ఏదై ఉండాలి అంటే అది పరిశుద్ధమైనదైతే ఆ పరిశుద్ధమైన దానికి ఇష్టపడితే దానికి విధేయురాలు కావాలి. ఒకవేళ అపవిత్రమైన దానిని కోరుకుంటున్నాడండి అని అనవచ్చు. అప్పుడు మరి అలా కోరుకున్నప్పుడు మరి నేను ఏం చేయాలి, ఎలా చెప్పాలి? అందుకనే ఒక మంచి ఇదిగో రచయిత అన్నాడు కదా, ఏమన్నాడంటే ఇదిగో కొన్ని విషయాలట ఇదిగో కాదు అని భర్తకు చెప్పటానికి ఏం చేయాలో తెలుసా? నీవు దైవ భక్తిని కలిగి ఉండాలి. నీ భర్త దేవునికి ఇష్టము కానిది అపవిత్రమైనది తన ఇష్టముగా చేసుకున్నప్పుడు దానికి నీవు విధేయత చూపుకోకుండానే ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దానవలే తనకి చక్కగా అంగీకారమైన విధములో అలా కాదు అని చెప్పాలి. అందుకని ఇదిగో హన్నా ఏం చేసిందంటే తన యొక్క భర్త అన్నాడు కదా, మనము మరి ఇదిగో యెరూషలేమునకు వెళదాము, మరి నీవు వస్తావా వెళదామనంటే అప్పుడు తన యొక్క భార్య అయినటువంటి హన్నా ఎల్కానాతో అంది కదా, ఏమందో తెలుసా అండి? తనతో అంది కదా, ఇప్పుడు నేను రావడం కుదరదు. ఏమండి? ఇప్పుడు నేను రావడం కుదరదు. మన బిడ్డ పాలు విడిచిన తరువాత ఇదిగో మనము అప్పుడు అతడికి తిరిగి మనతో రాకోకుండా అక్కడే ఉండుటకు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇదిగో అక్కడే ఉంచుతాం. మనం అనేక సార్లు నీ భర్త అది పరిశుద్ధత కలిగిందైనా సరే ప్రార్థన చేయటం పరిశుద్ధమైనదే కదా. ప్రార్థనకు వెళదాం రా నీ భర్త అన్నాడు అనుకోండి, ప్రార్థన చేద్దాం మోకరించని అన్నాడు అనుకోండి, నీకు ఇష్టం కాకపోతే నీవేదో మనసులో ఏదో పెట్టుకొని ఏం చేస్తావు, నేను చేయలే నువ్వు చేసుకో ప్రార్థన అంటే నీకు ఇష్టము కానిది నీకు నచ్చనది నీ భర్త అది పరిశుద్ధమైనదైనా ఇదిగో అపవిత్రమైనదైనా ఏదైనా కానీ అడిగాడు అనుకోండి,
అడిగినప్పుడు అతని ఇష్టమే నీ ఇష్టం అన్నట్లుగా అది కాదు అని చెప్పటములోనంట భయభక్తులతో చెప్పాలట. భయభక్తులతో చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు కాదంటున్నావో దాని యొక్క వివరణ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏం చేయాలి? దాని యొక్క వివరణ నువ్వు ఖచ్చితంగా తెలియపరచాలి నీ భర్తకి. ఎందుకు నేను కాదంటున్నాను, పరిశుద్ధ గ్రంథములు అలా చేయకూడదని ఉంది అని నీ భర్తకు గనక నిరూపించగలిగితే ఖచ్చితంగా నీవు కాదు గనక మాట్లాడేది, నీలో నిన్ను కాదు గనక నీ భర్త చూసేది, యేసయ్యను చూస్తాడు గనక ఖచ్చితంగా నీ ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుంటాడు. అలాంటి భార్యగా నువ్వు ఉంటున్నావా? అనేక సార్లు కాదు, నా వల్ల కాదు, ఫినిష్, అంతేగా. మనం ఎందుకు కాదంటున్నామో దానికి వివరణ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇక ఆ మాట అంటానికి నోరు వస్తుంది, కానీ ఎందుకు కాదంటున్నాం అనడానికట. ఇప్పుడు బల్బు స్విచ్ కనుక ఆపేస్తే బల్బు ఎలా ఆరిపోతుందో, ఇక మన మాటల యొక్క ఇదిగో సప్లై ఏమైందంటే ఆగిపోతుంది. అంటే మన మైండ్ మూడ్ ఆఫ్ అయిపోతాయి. అందుకనే భర్త ఇష్టానికి విధేయులు కావాలి. అది పరిశుద్ధమైనదైతే విధేయులు ఖచ్చితంగా కావాలి. అది అపవిత్రమైనదైతే ఎందుకు అది నీకిష్టము లేదో, నీకు ఇష్టమైనటువంటి పరిశుద్ధమైన ఇష్టాన్ని నీ భర్త ఇష్టంగా మార్చటానికట ఓ మంచి భయభక్తులు కలిగిన భార్యగా తనకేం చేయాలని తెలియపరచాలి. ఈ గనురాలైన స్త్రీ కూడా తన కుమారుడు చనిపోయినప్పుడు ఇదిగో ఆ యొక్క దైవజనుని దగ్గరకు వెళుతున్నప్పుడు తన భర్త అడుగుతా, వెయిట్ ఏ మినిట్ ఆగాగు, ఏంటి ఎందుకు వెళుతున్నావు అని అంటే, అప్పుడు ఆ భర్తతో అంటుంది కదా, ఏమంటుందో తెలుసా? నేను వెళ్ళాలి, తప్పుకో అనలేదు ఆవిడ ఏమందంటే, నేను వెళ్ళుట మంచిది. అంటే తన భర్త ఇష్టమో తన ఇష్టం. ఆ సమయంలో తన భర్త ఇదిగో అక్కడికి వెళ్ళటానికి అడ్డుపరిచాడు. కానీ ఎప్పుడైతే నేను వెళ్ళడం మంచిదయ్యానంటే ఒక్క మాటలోనే తాను కలిగినటువంటి వివరణ అంతా కూడా ఉన్నది. మరి నీ విషయంలో నీవెలా బదులు చెప్పవచ్చు? అయ్యా నేను ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళొచ్చిన తర్వాత నేను మీకు తెలియపరుస్తాను అని మీరు అలా చెప్పారనుకోండి కూల్గా, ఏమవుతుందో తెలుసా? వెంటనే భర్త తన ఇష్టాన్ని నీ ఇష్టంగా మార్చుకుంటాడు. అంతేగాని నాకు కుదరదు, ఇప్పుడు నువ్వు తప్పుకో, నేను వెళ్ళాలన్నావు అనుకో, ఏమవుతుంది అక్కడికా? విధేయురాలు కావు నీవు దేవునికి. నీవు దేవునికి విధేయురాలు కాకపోతే నీ భర్తకు నువ్వు ఎలా విధేయురాలు కాగలుగుతావు? వరుడుగా భర్తగా పెండ్లి కుమారుడుగా రాబోతున్నా, ఆయన సంగముగా సిద్ధపడబోతున్నటువంటి ఇదిగో ఆయన శిరస్సు ఉన్నటువంటి యేసయ్యకు నువ్వు విధేయురాలుగా ఎలా కాగలుగుతావు? మూడవదిగా నీ భర్తకట ఇదిగో నీవు దేనిలో విధేయురాలు కావాలి అని అంటే, ఏ దేనిలోనంటే మాటలో విధేయురాలు కావాలి. దేనిలోనంట? మాటలో విధేయురాలు కావాలట. నీ భర్తకు నీవు విధేయురాలు కావాలి అని అంటే నీ మాటలో విధేయత కావాలి. చూసారండి, నీ భర్తకు నీవు విధేయురాలు కావాలి అంటే నీ మాటలో విధేయత కనబడాలి. నీ మాటలో విధేయత కనబడాలి అని అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో నీ భర్తకు నీ మాట ఎలాగుండాలి అంటే, నీ మాట మృదువైనదిగా ఉండాలి. ఏవండి, నీ మాట అంట ఎలా ఉండాలి? మృదువైనదిగా ఉండాలి, మెత్తనిదిగా ఉండాలి అని అంటే ఏంటి దాని అర్థం? అసలు మనం ఆలోచన చేస్తే ఇదిగో నీ భర్త ఒక 10 మాటలు మాట్లాడాడు అనుకోండి,
నీ మాటలు ఏమై ఉండాలో తెలుసా అండి? ఏమై ఉండాలో తెలుసా? 2 మాటలు ఉండాలి. 2 మాటలు లేదా 1 మాట. నీ భర్త 10 మాటలు మాట్లాడితే నీవు ఎన్ని మాటలు మాట్లాడాలో తెలుసా? 2 మాటలు లేకపోతే 1 మాట. అప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి నీ మాటలో ఉన్న విధేయత నీ భర్త ఖచ్చితంగా గుర్తిస్తాడు. నీ భర్త ఇదిగో 2 మాటలు మాట్లాడాడు అనుకోండి, 1 మాట మాట్లాడాడు అనుకోండి, నీవు 10 మాటలు మాట్లాడితే భార్యావిగా ఏమవుతుందో తెలుసా? నీ మాటల్లో మృదుతత్వం కనబడదు. అక్కడ మనం చూస్తే ఈ గనురాలైన స్త్రీ యొక్క భర్త 10 మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు? ఇదిగో నువ్వు ఎందుకు వెళుతున్నావు? ఇదిగో దేవుని యొక్క సేవకుని దగ్గరికి, దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నావు? దైవజన్ దగ్గరికి ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు. తర్వాత ఈరోజు అమావాస్య కాదే అన్నాడు. తర్వాత ఈరోజు పౌర్ణమి కాదే అన్నాడు. లేకపోతే ఇదేదో ఇంకోటి ఏదో జరగట్లేదు కదా అన్నాడు. 10 మాటలు మాట్లాడాడు భర్త. భార్య ఎన్ని మాటలు మాట్లాడింది? నేను వెళ్ళటం మంచిది. కానీ మనం ఏం చేస్తాం? మన భర్త 1 మాట మాట్లాడితే, 2 మాటలు మాట్లాడితే మనం ఎన్ని మాటలు మాట్లాడతాం? మనలో ఉన్న ఆలోచన ఏంటంటే ఇన్ని మాటలు కనుక మాట్లాడితే మన దెబ్బకి ఏమనుకుంటాడు? ఇక అరే బాబు, ఎందుకు నోట్లో నోరేసి కదిలిచ్చానరా, కాబట్టి ఏం చేయాలి? వెళ్ళిపోతాడు, నీ దగ్గర ఉండడు. నైట్ 12కి వస్తాడు. అప్పటికి ఏం చేస్తావు? ఇక నువ్వు బాగా కుప్ప పేర్చి తెల్లారి సూర్యుడు అస్తమించినా కానీ అదే కుప్ప అట్టగే కాపాడుతుంది. నీ భర్త కూడా అట్లాగే కాపాడుతాడు నీకు. నీలో కూడా నీ భర్త ఏం చూస్తాడు? ఆ కుప్పనే చూస్తాడు. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు ఆ మాటల కుప్ప. అందుకనే ఇదిగో నీ మాటలోనంట నీకేం కావాలో తెలుసా? ఇదిగో విధేయత కావాలి. ఇదిగో 4వదిగా చూస్తే నీ మాటలో ఏం కావాలో తెలుసా అండి? ఇదిగో దేనిలో విధేయత కావాలి? గౌరవముగా ఉండాలా. గౌరవములో నీవు విధేయత చూపాలి. నీ భర్తను ఇదిగో నీవు గౌరవించే విధానంలో విధేయత కలిగి ఉండాలి. చాలామంది భార్యలు ఏం చేస్తారంటే తమ భర్తలో ఏదైనా చిన్న లోపం 1, 2, 3, 4, 10 చూశారనుకోండి, చూసిన తర్వాత ఈ భర్తనంట ఏం చేస్తారో తెలుసా అండి? కించపరిచి అగౌరవపరుస్తారు. కొంతమంది అయితే ఇంట్లో అగౌరవపరుస్తారు. 4 గోడల మధ్య కొద్దో గొప్ప భయభక్తులు ఉన్నవాళ్ళు, ఆ భయభక్తులు కూడా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సమాజంలో అగౌరవపరుస్తారు, నలుగురిలో అగౌరవపరుస్తారు. ఇదిగో ప్రజలలో అగౌరవపరిచినప్పుడట నీవేం చేస్తున్నావు అంటే నీ భర్తకు 100కి 100% ఏం చేయటం లేదంటే విధేయురాలో కావట్లా. ఏం కావట్లేదు? విధేయురాలు కావటం లేదు. ఎందుకంటే ప్రార్థనకు విధేయత లేనప్పుడు, ఇదిగో భర్త ఇష్టానికి విధేయత చూపనప్పుడు, ఇదిగో భర్త యొక్క మాటలకు విధేయత కలిగి సరే అని నీవు తలంచినప్పుడు ఇక నీలో గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నీ భర్తను ఏం చేయాలనుకుంటావు? ఎక్కడ కూడా తగ్గే పని లేదు. అది వారి తల్లిదండ్రుల ముందు కావచ్చు, అది నీ తల్లిదండ్రుల ముందు కావచ్చు, లేకపోతే బంధువుల ముందు కావచ్చు. కొంతమంది ఎక్కడ పడితే అక్కడే తమ భర్తల యొక్క గాలిని ఓరనే తీసేస్తారు. కారణం ఏంటో తెలుసా? భయంకరమైనటువంటి అవిధేయత, తిరుగుబాటు జీవితం. కాబట్టి ఇప్పుడు మన భర్త విషయంలో మనం చాలా గౌరవించాలి. అందుకనే ఇదిగో శారాట ఏం చేస్తుంది అంటే తన భర్తనట ఏమని పిలుస్తుందంటే యజమానుడు అని పిలుస్తుంది.
ఏం చేస్తుంది? యజమానుడు అని పిలుస్తుంది. నీకేమో నీ కన్న తండ్రిలో ఉన్న ప్రేమ నీ భర్తలో పొందుకోవాలనుకుంటావు. నీకేమో నీ భర్త మంచిగా ఉండాలని కోరుకుంటావు. ఇప్పుడు చూసాం, మీ భర్త మీ ఎదుట ఎలాగుంటే ఇష్టమో అని రాశాం, ప్రశ్నించినప్పుడు కొంతమంది జవాబు చెప్పారు కదా, నా భర్త నాతో పాటు ప్రార్థనకు వస్తే బాగుండు అని చెప్పారు. మంచిది, నీ ఇష్టం మంచిదే. మరి అలా కావాలంటే ఇవన్నీ లేకోకుండా ఎలా వస్తాడు నీ భర్త నీ ఎదుటికి? నీ భర్తను నువ్వు గౌరవించకపోతే, ఓహో ప్రార్థనలో ఉన్న గౌరవం ఇదేనా? ఏవండి, ఒక చోట ఇదిగో తన యొక్క బావగారట ఇదిగో వారింటికి వెళ్ళారట. వారింటికి వెళ్ళినప్పుడు వారి మరదల గారు ఏం చేశారంటే, ఇదిగో అప్పుడే వారికి కొత్తగా వివాహమైందట. వారి మరదల గారు ఏం చేశారంటే, వారికి ఇదిగో బయట రాగానే ఇదిగో చెమ్ముతో మంచినీళ్ళు ఇచ్చారట కాళ్ళు కడుగుకోవటానికి. వెంటనే ఇదిగో ఒక టవల్ ఇచ్చారట తుడుచుకోవడానికి. ఎంత గౌరవం! కాబట్టి మన యొక్క గౌరవం అనేటువంటిది, మన భర్తను గౌరవించే విధానం. ఇంటికి రాగానే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా నీవు? సరే, కాళ్ళు కడుగుకోవటం అనేటువంటిది ఎక్కడో ఇదిగో ఏదో ఒక 20 సంవత్సరాల క్రితం పద్ధతి అండి, ఈ రోజులు అలాగే ఆడుంది అని అనుకున్నావు. సరే, అయినా అలా చేయటం ఎంతైనా మంచిది. అది ఇదిగో నీవు రాగానే మంచినీళ్ళు ఇచ్చి కాసేపు నువ్వు కూర్చొని వారికి నువ్వు ఏదైనా ఒక కప్ ఆఫ్ కాఫీయో టీయో వారికి ఇష్టమైంది ఏదో నువ్వు తయారు చేసి వారికి నువ్వు సిద్ధపరచగలిగితే నీ భర్తకు మీద నీకెంత గౌరవం ఉన్నదో అప్పుడే నీ భర్త గుర్తిస్తాడు. నీకు కావలసిన చీర ఇవ్వలేదని, కావలసిన నగలు తేలేదని, నీవు అడిగిన డబ్బులు ఇవ్వలేదని, ఇదిగో నేను మీ అమ్మగారింటికి పంపించలేదని, ఇదిగో వివి చూస్తున్నావు. కానీ నా భర్తకు ఏది ఇష్టమో, నా భర్తను నేను ఎలా గౌరవించగలనని నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? హల్లెలూయా. అందుకని అలా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో ఖచ్చితంగా నీ భర్త ఏం చేస్తాడో తెలుసా? నీకు యజమానుడుగా ఉంటాడు. అప్పుడప్పుడు ఆ మధ్య ఒకసారి నేను చెప్పా, మీ భర్తలని మీకు ఏదైనా వరుసలు అయితే కావచ్చేమో కానీ అది రక్షణ పొందక ముందు, అది ప్రభు నెరగక ముందు, మామయ్య అత్తయ్య బావయ్య అనేది మా పెళ్ళి కాక మునుపు. కానీ రక్షణ పొందిన తర్వాత నీ భర్తని ఎలా పిలవాలో తెలుసా? ఎలా పిలవాలి? గౌరవంగా తండ్రితో సమానుడన్నట్టుగా పిలవాలి, దేవునితో సమానుడన్నట్టుగా పిలవాలి. పిలుస్తావా? కొంతమంది అంటారు భర్తని పేరు పెట్టి పిలుస్తారు. అంటే కారణం ఏంటి? నీ భర్తను గౌరవించలేదు. ఇప్పుడున్న అధునాతకమైనటువంటి సమాజంలో నీ భర్తను 10 మందిలో ఏమండి అని నువ్వు పిలిచావనుకోండి, అప్పుడు నీలో ఉన్న గౌరవము అక్కడ వినే ప్రజలందరూ కూడా ఏం చేస్తుందో తెలుసా? కనిపిస్తుంది. అది మర్చేసి బావా అని పిలిచావనుకో, నీలో దేవుడు లేడు, నీ భర్తలో కూడా నువ్వు దేవుని చూడటం లేదని దాని అర్థం. కాబట్టి ఈ భార్యాభర్తల మీటింగ్ ఎందుకంటే టైం పాస్కో లేకపోతే ఏదేదో గొప్పతనానికో మెప్పుకో కాదు, కానీ దేనికో తెలుసా అండి? మార్పు చెందటానికి. మంచి భార్యగా నీవు దేవుని ఎదుట నీ భర్త ఎదుట బ్రతకడానికే, ఇంకా మరొక ఉద్దేశం లేదు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి, ఈ లైవ్లో వినుచున్నటువంటి దేవుని యొక్క బిడలారా, ఇదిగో సహోదరిలారా, ఇదిగో దేవుని చేత ఏర్పరచబడినటువంటి భార్యలారా, మీ భర్తలను గౌరవించడం మీకంటే దానికంటే మించిన గొప్ప భాగ్యమో మరొకటి లేదు.
అందుకని నీ భర్త కట నీవేం చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు విధేయురాలు కావాలి. అందుకని తన భర్తతో కూడా కలిసి ఆ భార్య ఏం చేస్తుందో తెలుసు. ఆ క్లిప్పింగ్లో మనం చూస్తే బైబిల్ చదువుతామంటే ఇదిగో భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. ప్రార్థన చేద్దామంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి బిడలు కలిసి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో అక్కడ మనం చూసినట్లయితే ఆ భార్య అంట తన పిల్లలకు మంచి బోధకురాలుగా ఉన్నది, మంచి టీచర్గా ఉన్నది. చూడండి, నీ పిల్లలకు నీవు అలా ఉండగలుగుతున్నావా? కాబట్టి ఇదిగో అలాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే ఇదిగో ఒక మంచి భార్యగా నేను మీకు ఒక ఇంటర్వ్యూని, ఒక క్లిప్పింగ్ని నేను మీకు చూపిస్తాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. సౌండ్ రావట్లేదమ్మా. ప్రతి ఒక్క భార్య తన భర్త
చేస్తే ఏమంటుంది ఆవిడ? ఇక్కడ మనం ఆలోచన చేస్తే తన యొక్క భర్త విషయంలో ఏవి కూడా ఏం చేయాలా, ఎప్పటికప్పుడే విడిచిపెట్టేసేయాలి. అంటే వారేదో లోక సంబంధమైన పద్ధతులను బట్టి, వారికి ఉన్న లోక సంబంధమైన పరిజ్ఞానాన్ని బట్టి వారే భర్తను గౌరవించాలని అనేక మందికి మాదిరిగా చెప్తున్నారు. అనేక మందికి మాదిరిగా చెప్తున్నప్పుడు అసలు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని బిడలమని, రక్షణ పొందేటువంటి వారమని మనం నడుస్తూ మనం భర్తను ఇదిగో గౌరవిస్తున్నామన్నట్టుగా ఉంటూ గౌరవించుకోకుండా భర్తని హేళన చేస్తే, ఏవండి, అగౌరవపరిస్తే. కాబట్టి ఏదైనా విషయాలు మన దగ్గర ఉన్నప్పుడట ఏం చేయాలో తెలుసా? వాటిని అక్కడతోనే ఏం చేయాలి? ఆ రోజే. బైబిల్ చెప్పేది కూడా అదే, ఏమండి, బైబిల్ చెప్పేది కూడా అదే. ఏంటో తెలుసా? ఈ రోజు అట రేపు నీలో ఉన్నాయంటే నువ్వు పాపం చేస్తున్నావు, అపవిత్రురాలుగా అయిపోతున్నావు. మరి మంచి భార్యగా నువ్వు ఎలా ఉండగలుగుతావు? కాబట్టి మనం ఆలోచన చేస్తే మంచి భార్యగా ఉండాలి అంటే నీ భర్త నీకు చక్కగా నిన్ను వెంబడించాలి అని అంటే మన అందరూ పెద్దోళ్ళు అంటూ ఉంటారు, చిలక గోరింకల్లాగా. అంతేనండి అనేది? అంతేనా? ఏమన్నా తేడా అంటున్నాను నేను? అంతేనా? చెప్పరేంటమ్మా? అంతే కదా. వారు చూడు ఎలా చిలక గోరింకల్లాగా. అంటే ఆవిడ చివరికి చెప్పిన మాట, ఇదిగో వీరు కలిగినటువంటి అన్యోన్య సహవాసాన్ని బట్టి, బంధాన్ని బట్టి అంట ఇతరులకు అసూయ కలుగుద్దంట. అంటే ఇతరులకు అసూయ కలిగితే వారినే బలహీనలుగా చేస్తుంది, కానీ మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? బలవంతులుగా చేస్తుంది. మిమ్ములను ఒకరినొకరు విధేయులయ్యేటట్లుగా చేయడం వలన ఏం జరుగుతుంది? మీరు దేవునికి విధేయులగుతారు, దేవుడు మహిమపరచబడతారు. మరి అలాంటి దాంపత్య జీవితం, అలాంటి మంచి భార్యగా నీ ఉంటేనే ఎప్పుడు చూసినా ఇదిగో ఏమంటాం, భర్త అసలు ఆయన్ని అడగండి అని అంటూ ఉంటారు. ఆయన సంగతి తర్వాత అసలు ముందు చెప్పింది ఎవరికో తెలుసా? భార్యలకే చెప్పాడు. ఏమని? భార్యలారా మీ స్వంత పురుషులకు ఏం చేయాలి? మీరు లోబడి ఉండాలి. తర్వాత అంటున్నాడు భర్తల్ని, ఇదిగో పురుషులారా మీ సొంత భార్యలను ప్రేమించండి అంటున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితి మొట్టమొదటిగా ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటగా బలహీనులయ్యింది ఎవరంటే స్త్రీయే. అపవాది యొక్క మోసపు ఉచ్చులో పడిపోయింది ఇదిగో స్త్రీయే. గనక స్త్రీ ఏం చేయాలి? ఖచ్చితంగా భార్య ఏం చేయాలంటే భర్తకు లోబడాలని మొదట చెప్పాడో, చివరిగా 33వ వచనానికి వచ్చేసరికి కూడా భార్యలైతే తమ భర్తలకు ఏం చేయాలంటే లోబడి, భయం కలిగి లోబడాలంట. కాబట్టి ఇలాంటి భార్య మంచి భార్య అట. రెండవదిగా ఏం కలిగి ఉంటుందంటే ఇదిగో మంచి నడత కలిగి ఉంటుంది. ఏంటదంట అండి? మంచి నడత. ఇదిగో నీవు మంచి భార్యగా నీవు ఉండాలి అంటే నీ భార్య కట ఏం కలిగి ఉండాలి? నీవు మంచి నడత కలిగి ఉండాలి. ఏంటా మంచి నడత? ఒక్కసారి మనం అక్కడ చూస్తే ఆ యొక్క స్క్రీన్ మీద ఇదిగో రాజైనటువంటి అహష్వేరోషు ఎదుట ఎస్తేరు ఎలాగుందో తెలుసా? ఎలాగుందంటే అక్కడ మనం చూస్తే ఇదిగో ఆవిడ ఏం చేస్తుంది? శిరస్సు కూడా పైకెత్తలా. ఏమండి? ఆ రాజు ఎదుట ఇదిగో తల వంచుకొని ఆ దండమును పట్టుకుంటుంది. అంటే భార్య అట ఇదిగో తన భర్తకు మంచి భార్యగా ఉండాలి అనంటే ఏం చేయాలో తెలుసా? మంచి నడత. నీవు తలంచుకుంటే భర్త ఎదుట తలెత్తుకోగలుగుతావు. అంటే ఏంటి దాని అర్థం? భర్త ఎదుట తలెత్తుకొని ఏంటి చెప్పు, మాట్లాడుతున్నావు ఏంటి, మొన్న అన్నావేంటి
అది కాదు. భర్త ఎదుట నీవు తలదించుకోగలిగితే భర్త ఎదుట నువ్వు తలెత్తుకొని నిలబడగలుగుతావు. నా మాట మీకు అర్థమయ్యింది అనుకుంటాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయములు అంటాడు కదా, ఆమె పెనిమిటి ఆమెను ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఇదిగో ధన్యురాలు అంటున్నాడు. స్త్రీల యొక్క పవిత్ర ధర్మము ధరించిన వారందరికంటే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవడి, నీ యొక్క ప్రతివ్రత ఎలాంటిదో తెలుసా? ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు. ఎవరంటండి? ఏ స్త్రీలంట? చెప్ప ఏమండి, చదవండి మళ్ళీ వచ్చిన. ఎంతమంది అంట? చాలా మంది నడతలు. చాలా మంది నడతలంట నడుస్తున్నారు. చాలా మంది మంచిగా నడుస్తున్నారు. ఇంకొక మాటలో మనకు అర్థం కావాలంటే, ఇదిగో క్రైస్తవేత్తరలు అనబడినటువంటి భార్యల యొక్క నడత సమాజములో మెప్పు పొందేటువంటి నడతగా ఉన్నది, మెప్పించే నడతగా ఉన్నది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పుచ్చుకొని దేవుని సన్నిధికి వస్తూ దేవుని బిడలమని చెప్పుకుంటూ రక్షణ పొందామని చెప్పుకుంటూ మన యొక్క నడత ఎలాగుంటుందో తెలుసా? ఇదిగో మెప్పించే, భర్తను మెప్పించేటువంటి నడత మనకు ఉండట్లేదు. అయితే అలాంటి నడత మనకు ఉండాలి అంటే ముందు మన యొక్క ప్రవర్తన అంట ఇదిగో చక్కగా ఉండాలి. ఏముండాలి? నడత వేరు, ప్రవర్తన వేరు. నేను మీకు చెప్తాను. కాబట్టి మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నిజముగా ఎస్తేరట తనకు భర్తగా చేయబడినటువంటి రాజైన అహష్వేరోషు యొద్దకు సమీపించిన ప్రతి సమయంలో కూడా ఎలా ఉంటుంది? తన ప్రవర్తనంట జాగ్రత్తగా చూసుకుంటుంది. తన యొక్క నడతలో భాగమైన ప్రవర్తన, తన నడతలో తన ప్రవర్తనను జాగ్రత్తగా చూస్తుంది. అంటే తను నడిచే విధానము, తను మాట్లాడే తీరు, తను గౌరవించే విధానము, తను సంబోధించే విధానము అన్నీ కూడా తన బాడీ లాంగ్వేజ్, తనకున్నటువంటి దేహమంట ఇదిగో తెలియపరిచే ప్రవర్తన ఏం చేస్తుందో తెలుసా? చాలా గౌరవంగా ఉంటుంది. అప్పుడప్పుడు వెనకటి దినాల్లో భర్త ఉంటేనట భార్య ఏం చేసేది కాదు తెలుసా? ఏం చేసేది కాదు తెలుసా అండి? కూర్చునేది కాదట. భర్త భోజనం చేస్తున్నాడు అనుకో, భార్య ఏం చేయదంట? చెప్పాలి, ఏం చేయదు? కూర్చోదట. చక్కగా తనకేం కావాలో అన్ని దగ్గరుండి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటుందట. అసలు ఇంకా కొంచెం లోతుకి వెళితే వాళ్ళు కుర్చీ మీద కూడా కూర్చోరట. భర్త ఎదుట ఏం చేయరంటండి? కుర్చీ మీద కూడా కూర్చునేవారు కాదు. అంటే ఎంత ప్రవర్తనో తెలుసా? నిజంగా పాత రోజులు, ఆ పాత జ్ఞాపకాలు, ఆ పాత యొక్క జీవితాలు వారు అలా ఉండబట్టి ఆ దినాల్లో ఇన్ని బలహీనతలు కూడా లేవు. ఇంత వ్యతిరేకమైన పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. కానీ ఇప్పుడైతే ఎలాగుందో తెలుసా? భర్త నిలబడ్డాడు అనుకో, భార్య ఏం చేస్తుంది? చక్కగా విహరిస్తూ ఉంటుంది. అంటే కారణం ఏంటి? పరిస్థితులు అలా అయిపోయాయి. మరి ఎస్తేరు తన భర్త ఎదుటకు, రాజు ఎదుటకు వెళ్ళినప్పుడట ఏం చేస్తుందో తెలుసా? చాలా మంచి ప్రవర్తన కనపరిచింది. అందుకనే బైబిల్ గ్రంథంలో పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా అండి? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావో చూసారా?
అంటే తన ప్రవర్తన శైలి ఎలాగుందంటే ఇదిగో చాలా పవిత్రంగా ఉంది. తన ప్రవర్తన ఈజ్ ఈక్వల్ పరిశుద్ధత. ఏమండి? తన ప్రవర్తన ఈజ్ ఈక్వల్ పరిశుద్ధత. మరి మన ప్రవర్తన మన భర్త ఎదుట పరిశుద్ధంగా ఉంటుందా? కొన్నిసార్లు మన భర్తను ఏం చేస్తాం, అపవిత్రమైన మాటలు మాట్లాడదు, ఏడ్చేవులే అంటారు కొంతమంది భార్యలు. అంటారా? అనరా? అంటే ఏం మాట అది? నువ్వు కానరాని బూతు తిట్టకపోయినా, కానరాని మాట అనకపోయినా ఏడ్చేవులే అని అన్నావు అనుకో, భర్తను పట్టుకొని అదేనా నీ ప్రవర్తన? ఏమండి? అందుకని మన ప్రవర్తన అంట ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన ప్రవర్తన. అందుకని అంటాడు ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. అంటే భర్త ఎదుట నీ ప్రవర్తన విషయంలో ఏం చేయకూడదు తెలుసా? అనాలోచనగా ఉండకూడదు. నీ భర్త ఎదుట నీ ప్రవర్తన ఎలాగుండదు? ఎంత నీకు స్నేహితుడిగా ఉన్నా, ఎంత నిన్ను ప్రేమిస్తున్నా, ఎంత నీకు దగ్గరగా ఉంటున్నా, ఎంత సోషల్గా ప్రవర్తిస్తున్నా కానీ నీ ప్రవర్తన భార్య ప్రవర్తన, నీ ప్రవర్తన విధేయురాలి ప్రవర్తన, నీ ప్రవర్తన ఇదిగో మంచి నడతతో కలిగిన ప్రవర్తన అనేది ఎప్పుడు మైండ్లో నుండి డిలీట్ చేయకూడదు, మైండ్లో నుండి దాన్ని తీసివేయకూడదు. నీవెప్పుడు భార్యవే నీ భర్త ఎదుట. అది మరిచిపోయావు అనుకో ఏమంటావు? చూశారులేయ్యా, మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండదు వచ్చినప్పుడు. ఏమండి? లేకపోతే వారికి భోజనం పెట్టి ఏం చేస్తావు? అదే చేస్తూ ఉంటావు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ప్రవర్తనతో మిళితమైంది. కాబట్టి నీ భర్త ఎదుట నీ ప్రవర్తన సరిగా ఉండాలి అంటే దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకోవాలి. అందుకనే ఎస్తేరట తన ప్రవర్తననట తనను అలంకరించే మనుషుల ఎదుటకు వెళ్ళినప్పుడట ఇదిగో నీవు ఎలా ఉండాలనుకుంటున్నావంటే రాజుకి ఎలా అంగీకారమో, రాజు ఎదుట ఎలా ఉండాలో అలా నన్ను సిద్ధపరచండి, అలా నాకు తర్బీదునివ్వండి, అలా నన్ను నడిపించండి, నాకు నేర్పించండి, నన్ను సిద్ధపరచండి అని అంటుంది. మరి దేవుని వాక్యాన్ని వింటూ ఎంతగానో సిద్ధపడగలుగుతున్నావు? అందుకని నీ ప్రవర్తన అంట ఎలాగుండాలో తెలుసా అండి? పరిశుద్ధతతో కూడిన ప్రవర్తనగా ఉండాలి, అనాలోచన లేని ప్రవర్తనగా ఉండాలి. ఇదిగో ఆ యొక్క భర్త ఎదుట ఏదేదో నువ్వు ఏం చేయకూడదు అమ్మా, తీసుకురాకూడదు. ఆలోచనతో మాట్లాడాలి. 1-2 సార్లు ఒక మాట మాట్లాడుతున్నావంటే నీ భర్తతో చాలా ఆలోచన చేయాలి. ఇంకా మనం డీప్గా వెళ్ళాలి అని అంటే ఇదిగో ఎస్తేరు తన యొక్క భర్త అయిన అహష్వేరోషుని భోజనానికట 3 రోజులు పిలిచిందట. ఒక్క మాట చెప్పడానికి ఎన్ని రోజులు వెయిట్ చేసింది? 3 రోజులు ఆలోచన చేసింది, 3 రోజులు కష్టపడింది, 3 రోజులు సిద్ధపరిచింది, 3 రోజులు ఎదురు చూచింది. అప్పుడు ఆలోచన చేసి భర్త ఎదుట తన తల్లిదండ్రుల యొక్క ప్రస్తావనను తెచ్చింది. మనం ఏం చేస్తాం? ముందు నువ్వు ఆయన వింటున్నాడా లేదా అది తాను అనవసరం. ముందు మా అమ్మ నాన్నకు నువ్వు ఇటు చేసావా, మా అన్నయ్యకి తమ్ముడికి ఇటు చేసావా, మా నాన్నకి మా చెల్లికి ఇటు చేసావా అంటాం. దేవుని సన్నిధిలో అది కాదు. అందుకని ఏది మాట్లాడాలన్నా కానీ భర్త ఎదుట ఏం చేయాలో తెలుసా? మనము ఆలోచన చేయాలి. రెండవది ఏంటంటే మన యొక్క మాదిరి ఏంటదంటే మాదిరి జీవితం. ఇదిగో మనము దేవుని సన్నిధిలో మంచి నడత కలిగి ఉండాలంటే మన ప్రవర్తన పరిశుద్ధమైనదిగా, ఆలోచింపచేసేదిగా, మాదిరి కలిగినటువంటిదిగా రావాలి.
మనలో ఎప్పుడైతే ఆ మాదిరి జీవితం వస్తుందో ఖచ్చితంగా నీ భర్త ఇదిగో దేవుని యొక్క వాక్యమునకు విధేయుడు కానివాడైతే అతను ఏం చేస్తాడు? నీలో ఉన్న మాదిరిని చూస్తాడు. ఏమండి, నీలో ఏమి చూడాలంటే నీ భర్త నీలో ఉన్న విధేయత చూడాలి, నీలో ఉన్న మంచి నడతను చూడాలి, నీలో ఉన్నటువంటి మెప్పించే ప్రవర్తన చూడాలి, నీలో ఉన్నటువంటి మాదిరి జీవితాన్ని చూడాలి. నేను కూడా నా భార్యకి ఇలాగుంటే ఎంత బాగుంటుంది అనిపించాలట నిన్ను చూసి నీ భర్తకే. అనిపిస్తుందా? ఏమండి, అనిపిస్తుందా? అనిపించకపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క మాదిరంట ఏం చేయటం లేదు తెలుసా? ఆ భర్తకి ఇదిగో ఏమాత్రం కూడా మాదిరిగా కనపట్ల. ఏముందండి, బైబిల్ తీసుకొని గుడికి వెళ్తారండి, దేవుని సన్నిధికి వెళ్తారండి, కానీ ఏమి లేదు. ఆ యేసయ్య యొక్క విధేయత, ఆ యేసయ్య యొక్క నడత, ఆ యేసయ్య యొక్క ప్రవర్తన, ఆ యేసయ్య యొక్క ఆలోచన ఏం కనబట్టలేదండి. ప్రార్థనా జీవితం లేదు. ఏమండి, ఆ యొక్క ఏమి తనలో ఏం కనపట్టలేదండి నాకు. ఈ మాదిరంట ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ అలంకారాన్ని కనపరుస్తుందంట. ఏమండి, ఏంటిదంటండి? అలంకారాన్ని. ఏంటిదంట? ఆత్మీయ అలంకారం. చూడు, ఇందాక సహోదరి చెప్పింది కదా, ఇదిగో నువ్వు వేసుకున్న శారీని బట్టి కాదు నీ భర్త నేను పొగడాలనుకునేది. నీ భర్త రాగానే అతడు తన ఇష్టమేంటో ఆ ఇష్టాన్ని ఇవ్వగానే ఏమంటాడు నీ భర్త? నా గురించి నువ్వు బాగా ఆలోచన చేసావే, రాగానే నేను అలసిపోయి వస్తానని నువ్వు మంచిగా టీ ఇచ్చావే, మంచిగా స్నాక్స్ ఇచ్చావే, మంచిగా ఇలా చేసి పెట్టావే అని నీ భర్తట ఏం చేస్తాడు? ఆ యొక్క దాగి ఉన్నటువంటి సౌందర్యాన్ని చూస్తాడట. ఎప్పుడు కూడా ఏం చూపించాలనుకుంటాం? మన భర్తకు మనం ఏం చూపించాలనుకుంటాం? బాహ్యమైనటువంటి వస్త్రధారణ, బాహ్యమైనటువంటి నగల ధారణ, బాహ్యమైనటువంటి వాటిని చూపడం వలన అంతరంగ సంబంధమైన అలంకరణ ఎప్పుడూ కనిపించదు. అంతరంగ సంబంధమైన అలంకరణ నువ్వు చూపితే బాహ్యమైనటువంటి అలంకరణ ఎదుగో నువ్వు ధరించకపోయినా ధరించినట్టే కనిపిస్తావు. ధరించలేకపోతే ధరించగలిగేటట్లు నీ భర్త నీకేం చేస్తాడు? సిద్ధపరుస్తాడు వాటిని. నలుగురిలో నా భార్య ఇలా ఉండకూడదు, నలుగురిలో నా భార్య ఇలా ఉండకూడదని ఇదిగో నీకేం కావాలో వాటిని సిద్ధపరిచేటువంటి విధానం ఇదిగో ఖచ్చితంగా నీ భర్త ఆలోచన చేస్తాడు. అమ్మా జెసి ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా రెండు విధాలైనటువంటి అలంకారము ఇదిగో నీ యొక్క భర్తకు నీవు కనపరచగలుగుతావు. అందుకనే ఈ అలంకారం అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా, ఈ అలంకారం అంతటిని కూడా కలిపితే ఏమవుతుందో తెలుసా? మీరు చూశారు కదా, ఇదిగో అక్కడ మనం చదువుకున్నాం. ఏంటో తెలుసా? నడత ఏంటదంటే ప్రవర్తన. ఏంటదంట? ప్రవర్తన ప్లస్ ఏంటదంటండి? నడవడి మైనస్ వాక్యం. అంటే ఈ ఆత్మీయ అలంకారానికి ఎంత శక్తి ఉందంటే మీరు ఆలోచన చేశారా? వాక్యం చెప్పనక్కర్లేదంట. ఏమండి, ఇదిగో 1 + 1 = ఏంటది చెప్పాలి. చెప్పండి. నేను లెక్కల్లో చాలా తక్కువలే. చెప్పండి. ఈ రెండే ఉన్నాయి అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఇది ఉండదు. ఇక
వాక్యం ఉండదు. ఈ రెండే ఉన్నాయి అనుకో, ఏమండి మన జీవితంలోనంట ఇదిగో వాక్యం అనేది లేకుండా ఉండాలి అని అంటే, నీ భర్త వాక్యము లేకుండా దేవుని యొద్దకు రావాలి అంటే ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ప్రవర్తన నడవడి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో వాక్యం అనేది అక్కర్లేక అప్పుడు ఈ రెండు ఏమవుతున్నాయో తెలుసా అండి? రక్షణ నీ ఇంటికి వస్తుందట. ఏమొస్తుంది? ఇదిగో ప్రవర్తన ప్లస్ నడవడి మైనస్ వాక్యము. ఏమండి ఇక్కడ ఏంటంటే 1+1 - అని, అప్పుడు ఇది 0 అవుతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి అని అంటే, ఇదిగో ప్రవర్తన నడవడి ఈ రెండుంటే వాక్యం అనేది లేకుండా నీ భర్తలు దేవుని ఎదుకు రాబట్టబడవచ్చు. అందుకని మనం పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా అండి? ఏమంటున్నాడు? ఇదిగో వాక్యము లేకుండానే ఇదిగో అవిధేయులైన వాని భర్త ఏం చేయగలడో తెలుసా? దేవుని యొద్దకు రావచ్చు, దేవుని ఎదుగు తేవచ్చు. అంటే మనలో ఇప్పుడు ఈ నడవడి అనేది లేదనుకోండి, ఏమండి ఈ నడవడి అనేది లేదు, ప్రవర్తన ప్లస్ వాక్యం ఉందనుకోండి, ప్రవర్తన ప్లస్ వాక్యం, తర్వాత ఏమవుతుందో తెలుసా? ఇది 0 అయిపోద్ది. ఇక ఇక్కడ రక్షణ రాదు, రక్షణ ఉండదు. అంటే ఏంటి? మనలో మాటలో తేటలే, మనలో ఏముంటుంది? మాటలు తేటలే, ఏమి లేవు, క్రియలు కనపట్టల్లా. ఏం కనపట్టలేదు? క్రియలు కనిపించటల్లా. క్రియలు లేకపోతే ఇక అతను ఎలా రక్షణ పొందుతాడు? ఎలా దేవుని దగ్గరకు రాగలుగుతాడు? ఎలా దేవుని దగ్గరకు రాగలుగుతాడు? కాబట్టి మనలో క్రియలు అనేటువంటివి లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా మనలో వాక్యం అనేటువంటిది నీ భర్త జీవితంలో నీ ప్రవర్తన వలన, నీ నడవడి వలన వాక్యం అనేది ప్రకటించబడదు. అందుకనే మనలో ఏం కావాలో తెలుసా? ప్రవర్తన మాదిరి ఏం కావాలంటే అలంకారంగా మారాలి. ఆ అలంకారానికి ఉన్న శక్తి ఏంటంటే వాక్యానికి ఉన్న శక్తి ఉంది. కాబట్టి నీ ప్రవర్తన, నీ నడవడి ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో అప్పుడు ఏమవుతుంది? నీ భర్తను రక్షించుకోగలుగుతావు. నీ భర్త నీతో పాటు ప్రార్థనకు వస్తాడు. నీ భర్త ఎలాగుంటే నీకు ఇష్టం అని చెప్తే ప్రార్థనకు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నావు. మరి అది నెరవేర్చబడాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రవర్తన నీలో ఉండాలి. నీలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? భర్త నీతో పాటు కలిసి ప్రార్థనకు వస్తాడు, నువ్వు చెప్పింది వింటాడు. ఇందాక చాలామంది అన్నారు తన భర్తని కొంగును కట్టుకొని తిరగటం తనకిష్టం అంట. అవునా కాదా? చెప్పండి, మీరు చెప్పండి. నా భర్త నా మాట వినటం ఇష్టం, నేను చెప్పిందల్లా చేయటం ఇష్టం. ఎంతమందికి లేదు ఆలోచన? లేదన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అందరికీ ఉంది కదా, ఉంటుంది. అది నైశ్యం, సహజం. అది ప్రతి భార్య ఇదిగో తన భర్త తన మాటే వినాలనుకోవడం మంచిదే. కానీ ఎంతవరకు అంటే వాక్యానుసారంగా. ఎంతవరకు అనంటే అపవిత్రత చేయడానికి నీ మాట వినకూడదు నీ భర్త. ఏమండి ఇదిగో ఓ యొక్క హామాను భార్య ఏం చేసింది? తన మాట చొప్పున తన భర్తకి చెడ్డ సలహా ఇచ్చింది. ఏముందండి, పగలంతా పెళ్ళికి వెళ్ళి వచ్చాం కదా, బాధపడుతున్నాం, ప్రార్థనకి ఏం వెళ్తాంలేండి అనేసి ఒక ట్యాబ్లెట్ వేసేస్తాం. ఏం చేస్తాడు? ఓ మనం పెళ్ళికి వెళ్ళాం కదా, ఓ మనం ప్రార్థన అది పనికి వెళ్ళాం కదా, మనం ఊరు వెళ్ళాం కదా, నిజమే సర్లే ఈ పూటకు అయ్యగారు వాళ్ళు చేసుకుంటారులే ప్రార్థన, మనం మానేద్దాం అంటే ఏం చేస్తున్నావు? హామాను భార్య ఏ సలహా ఇచ్చిందో
అలాగే నువ్వు కూడా సలహా ఇస్తున్నావు. అలాంటి సలహా నువ్వు ఇచ్చావంటే ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా నీ ప్రవర్తన అంట ఏం కోల్పోతావంటే, ఇదిగో నీ భర్త ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేపిస్తే రేపు రోజున పూర్తిగా నిర్లక్ష్యం అయిపోతాడు, పూర్తిగా నీకు వ్యతిరేకంగా ఉంటాడు. తర్వాత అయ్యో నా భర్త నా మాట వింటలేదండి పాస్టర్ గారు అని దండం పెట్టినా దేవుడు కూడా ఏం చేయలేడు. కారణం ఏంటో తెలుసు? ముందు నువ్వు ఆ యొక్క అవకాశం ఇచ్చింది నీవే. కాబట్టి అందుకని అన్నాడు, వాక్యము లేకుండా తమ భర్తలు దేవుని యొద్దకు రావాలి అనంటే నీవు కలిగి ఉండే మంచి నడతను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ యొక్క నడతను బట్టి, నీవు అలంకరించే మాదిరి అయిన అలంకారాన్ని బట్టట నీ భర్తకు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన కనగానే బలోమంటూ నీ అమ్మటే వస్తాడు. నువ్వు ముందు బా నేను వస్తాను అనడం. అలా అంటున్నాడంటే కారణం ఏంటంటే నీలో అలా లేదు. కాబట్టి అలాంటి స్థితికి నీ భర్తను నీవు తేవాలి అంటే నీవేం చేయాలో తెలుసా? ఇదిగో ఇలాంటి మంచి నడత నీలో కనబడాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మన యొక్క జీవితంలో నీవు మంచి భార్యగా ఉండాలి అని అంటే ఇదిగో నీవేం చేయాలో తెలుసా? నీవు నీ యొక్క భర్త ఎడల ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలి. దేనికి బాధ్యత? దేనికి బాధ్యత? ప్రేమించటంలో బాధ్యత కలిగి ఉండాలి. ఏం చేయాలంట? ప్రేమించటంలో. ప్రేమించటంలో భర్త కట ఏం చేయాలో తెలుసా? బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. అలాంటి బాధ్యత అనేది నీ భర్తను ప్రేమించటం బాధ్యత కాదనుకుంటే నీవేమీ చేయలేవు. చూసారా? తన భార్య తన భర్తనంట స్క్రీన్ మీద చూస్తే ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. ఎందుకు ప్రేమించాలి? వివాహ బంధముతో ముడిపడిన బంధం అది. నువ్వు ఎవరినో పొరుగు పరాయి పురుషుడు ప్రేమించడం లేదు సుమా. పరాయి పురుషుడి మీద నీ ప్రేమను కనపరుస్తున్నా. ఎవరి మీద నీ ప్రేమను కనపరుస్తున్నావు? నీ సొంత భర్త మీద ప్రేమను కనపరుస్తున్నావు. నీ సొంత భర్త మీద నీవు ప్రేమను కనపరుస్తున్నావు. నీవు పరాయి పురుషుని మీద ప్రేమను కనపరుస్తున్నా. కాబట్టి భర్తను ప్రేమించే విషయంలో ఏం చేయాలో తెలుసా అండి? ఇదిగో కనీసం 1% కూడా కొరత అనేది ఉండకూడదు. ఏముండకూడదు? కొరత ఉండకూడదు. నీ భర్తనట నువ్వు ఎలా ప్రేమించాలంటే నీకంటే ఎక్కువగా ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి కొంచెం? ఏం చేయాలి? నీకంటే ఎక్కువగా ప్రేమించాలి. రెండవది, దేవుని కంటే తక్కువగా ప్రేమించాలి. ఏం చేయాలంట? దేవుని కంటే తక్కువగా ప్రేమించాలి. ఇదిగో నీకంటే ఎక్కువగా ప్రేమించాలి, దేవుని కంటే తక్కువగా ప్రేమించాలి. మూడవదిగా పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలి. భర్తనట పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఏం చేయాలంట? ఏం చేయాలి? పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలి. అలా ఎప్పుడైతే మీరు ప్రేమించగలుగుతారో నీ భర్తను ప్రేమించే విషయంలో 1% కూడా నువ్వు తక్కువ చేయలేవు. అంటే ఎంత తక్కువ చేస్తున్నావు నీ భర్తను ప్రేమించే విషయంలో? ఎంతగా నువ్వు తక్కువగా చేస్తున్నావు. అందుకనే ఇదిగో మీకు వేసినటువంటి ప్రశ్నల్లో కూడా ఇదిగో ఆలోచన చేస్తే నీ భర్తకి ఏదైనా బహుమానం ఇచ్చావా అంటే చాలామంది ఏం చేశారు? ఏమండి? అంటే ఏంటి దాని అర్థం ఉందా? ఉందా మనలో? అందుకని ఏమంటున్నావో తెలుసా? నీ భర్త కట
ఏదైనా ఒక చిన్న బహుమానం ఏదైనా ఒక చిన్నది, పెద్దది కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ నేటి దినాల్లో స్త్రీలు ధరించేటువంటి, లేకపోతే ఇదిగో వారు ఈ యొక్క శారీలకు, ఈ బ్లౌజులు కుట్టించుకునేటువంటి వాటి ఖరీదు కంటే పెద్ద ఖరీదేం కాదు నీవు ఇవ్వాలనుకునే బహుమానం, అవునా? కానీ ఏం చేయటం లేదు, మనం ఆలోచించటంలా. నేను మీకు ముందు చెప్పాను ఎవరు పేదవాడని చెప్పాను. మంచి ఒక 1000 రూపాయలు పెట్టి నీ యొక్క బ్లౌజ్కి నువ్వు వర్క్ చేయించుకోగలుగుతున్నావు. కానీ నీ భర్తకు ఏదైనా చిన్న బహుమానం, ఒక 100 రూపాయలు పెట్టి బహుమానం ఇవ్వటానికి ఆలోచన చేయలేకపోతున్నావు. అంటే నువ్వు పేదదానివా నీ భర్తను ప్రేమించే విషయంలో, అవునా కాదా? అందుకని అన్నాడు కదా, పేదవాడు డబ్బులు లేనివాడు కాదు, కానీ పేదవాడు చిన్న ఆలోచన కలిగిన వాడు. నీ భర్తను ప్రేమించే విషయంలో చిన్న ఆలోచన నీకుందా? ఎప్పుడు చూసిన పగలంతా పనిలోనే తిరిగి వస్తాడండి, ఎప్పుడో 10ంటికి వస్తాడండి, ఎప్పుడో 2ంటికి వస్తాడండి, ఎప్పుడో 1 గంటకు వస్తాడండి, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. కాబట్టి నేను ఇంక ఏ విధంగా ప్రేమించాలని నువ్వు అంటున్నావా? పైన నువ్వు చెప్పిన విధానం అంతా నీ భర్తకు నువ్వు విధేయురాలవైతే, నీ భర్త ఎదుట నువ్వు మంచి నడతను నువ్వు కలిగి ఉండగలిగినట్లయితే, నీ భర్త నీ ప్రేమ కొరకట ఎక్కడున్నా కానీ పరిగెత్తకుండా నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా! టయానికి నీ దగ్గరకు వస్తాడు. కారణం ఖచ్చితంగా చిన్న బహుమానాన్ని నేను చెప్పగలిగేది ఏంటంటే, మీ భర్త యొక్క బర్త్డే, పుట్టినరోజుని కనీసం అదిగో నువ్వు ఉదయాన్నే లేచి ఇదిగో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే నీ నోరారా చెప్తే అదే పెద్ద బహుమానం. ఏమండి? లేకపోతే అది చెప్పే అలవాటు లేకపోయినా కానీ ఏదైనా ఒక చిన్న దానిని ఏదైనా నువ్వు కొనగలిగితే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? అలాంటి పరిస్థితిని నువ్వు కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితి అనేది నువ్వు ఎప్పుడైతే కలిగి ఉండగలుగుతావో ఖచ్చితంగా నీ భర్త కట నువ్వు ప్రేమించే విషయంలో 1% కూడా నువ్వు లోటు చేయలేవు. ఏం చేయలేవు? 1% కూడా నువ్వు లోడ్ చేయలేవు. తర్వాత మనం ఆలోచన చేస్తే ఏమన్నా తెలుసు, నీ భర్తనట కట్టే విషయంలో, ఏం చేసే విషయంలోనంటండి, కట్టే విషయంలో అంటే కొట్టే విషయంలో కాదు, నీ భర్త జీవితాన్ని కట్టే విషయం. అంటే బైబిల్ గ్రంథంలో అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకునిద్దంట. ఏం చేసిద్దంట? తన ఇంటిని కట్టుకొనిద్దంట. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, తన భర్తను కట్టుకుంటుంది. మరి 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఆ ఇంట్లో భర్త ఉంటాడు, ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆ ఇంట్లో మనవళ్ళు ఉంటారు, ఆ ఇంట్లో మనవరాళ్ళు ఉంటారు, ఆ ఇంట్లో కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు ఆ ఇంట్లో. ఆ కుటుంబాన్ని కట్టే విషయంలోనంట బాధ్యత కలిగి ఉండాలి. అందుకనే మీరు కనుక చూస్తే ఆ మధ్యలో స్క్రీన్ మీద చూసినట్లయితే ఆవిడెవరో తెలుసా మీకు? ఆవిడ సూసన్న. ఆవిడెవరంటండి? సూసన్న అనేటువంటి ఆమెకు ఎంతమంది సంతానం అంటే 19 మంది పిల్లలు. ఎంతమంది అంట? 19 మంది పిల్లలు. ఆ 19 మంది పిల్లల విషయంలో ఆ తల్లి తన బిడ్డలను ఇదిగో చూసి ఎలా కడుతుంది తన కుటుంబాన్ని, తన భర్త సంపాదించే సంపాదనను ఎలా కట్టుకోగలుగుతుంది. అందుకని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే ఇదిగో భార్య అట తన కుటుంబం యొక్క నడతలనంటే ఏం చేస్తుంది? కనిపెడుతుంది. 27వ వచనంలో మనం చూస్తే ఆమె తన ఇంటి వారి నడతలనంట బాగుగా కనిపెడుతుంది. ఏం చేస్తుంది? తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుంది? బాగుగా కనిపెడుతుంది. నువ్వేం కనిపెడుతున్నావు? జేబు నిండా డబ్బులు వేసుకొచ్చాడా లేదా కనిపెడతావు కదా.
నీ భర్త అప్పుడప్పుడు ఏంటమ్మా మీ భర్త ప్రార్థన తెలియదు అయ్య గారు ఎక్కడికి వెళ్ళారో, ఎంత అమాయకంగా జవాబిస్తామో. అంటే ఏంటి, నీ భర్త ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు నీకు తెలియదు అన్నమాట. అంటే నీ ఇంటి యొక్క భర్త నడతను నువ్వు కనిపెట్టలేకపోతే తర్వాత పరిస్థితి ఏమవుతుందో తెలుసా? తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? కాబట్టి దేవుని సన్నిధిలో భర్తను కట్టే విషయములో, దేవునిలో కట్టే విషయములోనంట ఏం చేయాలో తెలుసా అండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా కడుతున్నావు? నీ సొంత జ్ఞానంతో కడుతున్నావా? ఏమండి, ఎలా కడుతున్నావు? సొంత జ్ఞానంతో కడుతున్నావా? ఎలా కడుతున్నావు? శరీర సుఖంతో కడుతున్నావా? ఎలా కడుతున్నావు? మనకున్నటువంటి ఆశలు, మనకున్న అవసరాలు తీర్చబడాలన్నట్టుగా మనం కడుతున్నామా? నువ్వు కోరిందల్లో తీసుకురావాలి, అదే నీకు కావాలి. తర్వాత నీకు ఇదిగో తంజోలు నీకు అక్కర్లా, అంతేనా? కాబట్టి ఏమన్నాడు తెలుసా? భర్త యొక్క నడతనంట కట్టే విషయంలో నీ జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానంతో నువ్వు కట్టాలి. దేవుని సన్నిధికి నడిపించే విషయంలో జ్ఞానముతో నువ్వు కట్టగలగాలి. అబ్రహాం ఎప్పుడైతే పొరపాటు పడినప్పుడు హాగరును ఇష్మాయేలును తనకు రావలసిన వాటిని ఇచ్చి పంపుకోకుండా అబ్రహాము తనతోనే వట్టి పెట్టుకోవాలని ఆలోచన చేసినప్పుడట శారా ఏం చేసిందంటే అబ్రహాముతో చెప్పింది కదా, అయ్యా ఇదిగో తనకు రావలసినదంతా ఇచ్చి తనను మన యొద్ద నుండి పంపించేసే అని అబ్రహాము యొక్క జీవితాన్ని ఇదిగో మోల్డ్ చేస్తుంది, కడుతుంది. అబ్రహాముకేమో ఆమెను పంపించేస్తే తను ఏమైపోతుందో, తనకు పుట్టిన కుమారుడు ఇష్మాయేలు ఏమైపోతాడని బెంగ పెట్టుకున్నాడు. కానీ దేవుని చిత్తానుసారముగా శారా ఎప్పుడైతే కడుతుందో దేవుడు కూడా అన్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? నీ భార్య అయిన శారా చెప్పిన మాట విను అన్నాడు. నా భర్త నా మాట వినాలండి. ఏమండి, నీ సొంత ఆలోచనలు కలిగి నీ భర్త నీ మాట వినాలనుకుంటే విండతను. ఎలా వింటాడు? దేవుని జ్ఞానంతో నీ భర్తను కట్టట్లేదు. నీ స్వార్థం కొరకు నీ భర్తను కట్టుకోవాలనుకుంటున్నావు, నీ స్వార్థం కొరకు నీ భర్తను బలపరచాలనుకున్నావు. కానీ నీ భర్త దేవుని కొరకు, కుటుంబం కొరకు, ఇదిగో పరిశుద్ధత కొరకు, దేవుని రాజ్యం కొరకు కట్టాలనేటువంటి దేవుని జ్ఞానముతో నీ భర్తను కట్టాలనుకుంటే ఖచ్చితంగా నీ భర్త నీ మాట విని తీరతాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే నీ భర్తనంట ఏం చేయాలో తెలుసా? సిద్ధపరచాలి. నీ భర్తను ఏం చేయాలి? సిద్ధపరచాలి. సపోజ్ నీ భర్త పనికి వెళ్తున్నాడు కూడా ఏం చేయాలి? తనకు కావలసినవన్నీ కూడా ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? సిద్ధపరచాలి. కుదరలేదండి, ఇదిగో నేను ఈరోజు బాగాలేదు, నేను లేవలేకపోయానండి, నాకు నా తలనొప్పి ఉందండి, నాకు కుదరలేదండి. మీరు ఏమనుకోకుండా ఆ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టుకోండి అండి. మీరు ఏమనుకోవద్దండి, కొంచెం ఆ క్యారేజీ ఆడ వండి పెట్టాను కానీ క్యారేజీ కట్టుకోండి. ఏమండి, సిద్ధపరచాలి. చదవండి, ఆ వాక్యంలో చదివితే 25 వచ్చిన చదవండి. సామెతల గ్రంథం 31:25. బాగుగా కనిపెట్టును, ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆపు వస్త్రములు. చూసారా, ఆమె ఏం చేస్తట? పరుపులు సిద్ధపరుస్తుందట. ఈ సూసన్న అనేటువంటి ఆమె తన బిడలకు 19 మంది బిడలకు సిద్ధపరుస్తుందట. ఆమె కూడా ఒక స్త్రీయే. స్త్రీలకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా ఆమె కూడా కలిగి ఉంది. మరి ఆమె ఎలా సిద్ధపరిచింది తన కుటుంబాన్ని, తన భర్తను? నీవెలా నీ బిడలు, నీకున్న ఒక భర్త, నీకున్న 2 బిడలు నువ్వు ఎలా సిద్ధపరచగలుగుతున్నావు? వీరిని సిద్ధపరచడానికి మనకేం చాలటల్లా? ఓపిక చాలటల్లా. ఏమండి,
ఆలోచన ఉండటం లేదు. ముందు వెనక చేస్తాం, వెనకదు ముందు చేస్తాం. ఆవిడట అందరికీ సిద్ధపరిచి మంచాలేసి, ఇదిగో పరుపులేసి, పడకలేసి, పక్కలేసి అన్ని సిద్ధపరుస్తుంది. భోజనం వండి, భోజనం పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ భోజనం చేస్తట. ఎలాంటి సిద్ధపాటు జీవితం? ఇలాంటి సిద్ధపాటు జీవితం నీలో నీ భర్త చూస్తేనట ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? నీ ఎడల బాధ్యత కలిగి ఉంటాడట. ఏం చేస్తాడు? అప్పుడు నువ్వు అంత మీ అమ్మకే పెడుతున్నావా, అంత మీ నాన్నకే పెడుతున్నావా, వాళ్ళనే ప్రేమిస్తున్నావా, వాళ్ళకే చేస్తున్నావా అని నువ్వు అనడానికి అవకాశం ఉండదు అక్కడ నీ భర్తని. కారణం ఏంటి? అతడు కూడా నీ ఎడల బాధ్యత కలిగి ఉంటాడు. అలాగే నీ కుటుంబం ఎడల నీకేముండాలి? బాధ్యత ఉండాలి. ఏముండాలి? కుటుంబం ఎడల నీకు బాధ్యత ఉండాలి. కుటుంబం ఎడల నీకు బాధ్యత అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఏం చేస్తావో తెలుసా? అదిగో మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, ఇదిగో పరిశుద్ధమైనటువంటి భయభక్తులు కలిగిన భార్యవిగా నీ కుటుంబంలో నీవు ఉంటావు. అలాంటి భార్యవిగా నీ కుటుంబంలో నువ్వు ఉండగలిగినప్పుడట నీ భర్తకు ఎలా ఉంటావంటే ఎప్పుడూ కూడా ఎలాగుంటావో తెలుసా? వెన్నెముకగా ఉంటావు. ఎలా ఉంటావు? వెన్నెముకగా ఉంటావు. చూసారా? కాబట్టి నీ భర్తకు నువ్వు వెన్నెముకగా ఉండాలి అని అంటే అసలు నీవు ఎక్కడ నుండి తీయబడ్డావో నీకు తెలియాలి. ఎక్కడ నుండి తీయబడ్డావు నీవు? చెప్పండి. ఎక్కడ నుండి? ఎంత చక్కగా చెప్తున్నారో. ఎక్కడ నుండి చెప్పండి. ఎక్కడి నుంచి చెప్పండి? ప్రక్కటెముకలో నుండి. ఏమండి? ప్రక్కటెముకలలో నుండి ఇదిగో నీవేం చేయబడ్డావో తెలుసా? ప్రక్కటెముకగా నువ్వేం చేయబడ్డావు? తీయబడ్డావు. ప్రక్కటెముకగా అంటే ఇప్పుడు ఈ ప్రక్కటెముక ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? నీ కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉండాలి అని అంటే అసలు ముందు నీ భర్తకట నీవెప్పుడు కూడా ప్రక్కనే ఉండాలి. ఏం చేయాలి? ఎప్పుడు కూడా ప్రక్కనే ఉండాలి. ఏం చేయాలమ్మా? కొంచెం ఇటు జరగండి, జరగండి ఇటు. ఏం చేయాలో తెలుసా? ప్రక్కటెముకగా ఉండాలి, ప్రక్కనే ఉండాలి. అంటే దీని అర్థం అసలు ఆదాముని ఎక్కడి నుండి తీశాడు? చెప్పాలి. మట్టిలో నుండి తీశాడు. మరి అవ్వను ఎక్కడ నుండి తీశాడు? ఆదాము ప్రక్కటెముకలో నుండి తీశాడు. ఎందుకు తీశాడు? ఆదాముని మట్టిలో నుండి తీయటం ఏంటి? అవ్వనేమో ఆదాము ప్రక్కటెముకలో నుండి ఎందుకు తీశాడు? చెప్పండి. భార్య భర్త ప్రక్కనే నిలబడాలని. ఇంకా భర్త పక్కనే నిలబడి ఏం చేయాలి? భర్తనే చెప్పాలి, తొక్కేయాలా? ఎందుకంటే ఆయన మట్టిలో నుండి దిగబడ్డాడు కదా. మట్టి ఎక్కడ ఉంటుంది? నేల ఎక్కడ ఉంటుంది అమ్మా? నెత్తి మీద ఉంటుందా? భూమి ఏడుంది? కాబట్టి ఏం చేయాలి? భర్తని ఇలా తొక్కేసే భార్యలు కూడా ఉంటారు కదా. అలా తొక్కేస్తారనే ఏం చేశాడు తెలుసా? ఆదామునంట శిరస్సుగా చేశాడు భార్యకి. అందుకని అన్నాడు, సంఘమునకు క్రీస్తు శిరస్సయ్యున్నలాగున ఇదిగో పురుషుడు తన భార్యకు శిరస్సయ్యున్నాడు. కాబట్టి తొక్కటానికి ఇల్లేదు. తొక్కటానికి ఇల్లేదని అంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఈ భార్య నేను ప్రక్క నుంచి తీయబడ్డాను కనుక నా భర్తకి ఏం చేయాలి? నేను ఎప్పుడు ప్రక్కనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ప్రక్కనే ఉండాలి. అందుకనే భార్య అట బైబిల్ ప్రకారంగా ఏం చేయకూడదు తెలుసా? ముందుకెళ్ళకూడదంట. భర్త కంటే ముందు నడవకూడదంట. ఏం చేయకూడదు? భర్త కంటే ముందు నడవకూడదు. చాలామంది భార్యలు భర్త కంటే ముందు నడిచే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి? వారి జీవితంలో వారి జీవన శైలిలో ముందు నడుస్తారు. అంటే పెత్తనం వీళ్ళదయ్యక.
కాబట్టి ఏం చేస్తారు, ఇదిగో భర్తను పక్కన పెట్టేస్తారు. ఏం చేస్తారు, నువ్వు ఆగు, నీకు తెలియదు, ఏం తెలియదు, ఆగు అంటారు. యెజబెలు కూడా అలాగే చేసింది. ఏం చేసిందో తెలుసా, తన భర్తను పక్కన పెట్టేసింది. ఏం చేసిందంటే యెజబెలును పెండ్లి చేసుకోగానే యెజబెలు ఏం చేసిందో తెలుసా, ఇదిగో భర్త మీద సాగించడం మొదలుపెట్టింది. అయ్యా, నా కుల దైవాలను నేను తీసుకొచ్చానయ్యా, కాబట్టి నీవు ఇప్పుడు దాకా సేవిస్తున్న దేవుని పక్కన పెట్టి ఏం చేయమంది, ఇప్పుడు నా కుల దైవాన్ని సేవిద్దాం. ఇప్పుడు దాకా నీ దేవుణ్ణి ఆరాధించావు కదా, ఇప్పుడు నా దేవుణ్ణి ఆరాధిద్దామని తీసుకొచ్చి యెజబెలు తన కులదైవాన్ని తీసుకొచ్చింది. ఏం చేసింది, కులదైవాన్ని తీసుకొచ్చి పెట్టింది. అంతేకాదు, ఇదిగో ప్రవక్త అయినటువంటి ఇదిగో ఈ యొక్క నాబోతట, ఆమె నాబోతు ద్రాక్ష తోటని ఎప్పుడైతే ఆహాబు రాజుకి ఇవ్వలేదో అప్పుడు ఈ యొక్క ఆహాబు రాజు బాధపడి ఏం చేశాడు, ఇదిగో మంచంలో పండుకుంటే యెజబెలు వచ్చేసి, ఏంటి అడుగుడుకుంటావు, నువ్వు రాజు కాదా, ఆ మాత్రం బుద్ధి లేదా నీకు, ఆడివ్వలేదని నువ్వు అట్టబడుకున్నావు, నువ్వు రాజు కదా, గుండు పక్క తప్పుకో అంది. ఆ నాబోతును చంపించేసేసింది. ఏం చేసిందో తెలుసా, ఇప్పుడు వెళ్ళు అంటే భర్త ఏమో నాబోతును చంపలేనోడు, భార్య ఏమో ఏం చేసింది, తనకు అడ్డొచ్చిన వాళ్ళు తొలగించుకోగలిగింది. అంటే ఇప్పుడు భర్త కంటే ముందు ఎవరు నడుస్తున్నారు, భార్య నడుస్తుంది. అందుకని భార్యట భర్త కంటే ముందు నడవకూడదు. ఒకవేళ నీకు తెలివితేటలు ఉండొచ్చు, ఒకవేళ నీకు జ్ఞానం ఉండొచ్చు, భర్త కంటే బాగా చదువుకోవచ్చు, లేకపోతే భర్త కంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు, లేకపోతే నీకు మంచి అండదండలు ఉండొచ్చు నీ తల్లిదండ్రుల వైపు నుంచి. ఎంతున్నా కానీ వాటన్నిటిని ఇందాక నేను చెప్పాను కదా, నో అని చెప్పడానికి ఎలా జ్ఞానముతో కాదని చెప్పాలో, నీ భర్తకు కూడా నీ భర్త ప్రక్క నుండి అన్ని విషయాలు వారికి సలహా ఇస్తూ చక్కగా ఇద్దరు కలిసి నడవాలి. రెండవది, నీ భర్త కంటే వెనక నడవకూడదంట. ఏం చేయకూడదు, వెనక నడవకూడదు. వెనక నడిచేవాళ్ళు ఎవరు, ముందు నడిచేవారేమో భర్త కంటే ఇదిగో నేను గొప్ప అని చెప్పుకునేవాళ్ళు, అహంకారులు. వెనక నడిచేది ఎవరు చెప్పండి, భర్త గాలి తీసేవాళ్ళు. ఎవరంట, భర్త యొక్క గాలి తీసేవాళ్ళు, వెనక నడిచేవాళ్ళు. కాబట్టి అందుకని ఏమని రాయబడిందో తెలుసా, ఇదిగో దావీదట మందసం ఎదుట నాట్యం ఆడుతుంటే ఏం చేస్తుందో తెలుసా అండి, ఇదిగో తన భార్య అయిన మీకాలు వచ్చి ఇదిగో ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అని అంటే, అక్కడ రాజుగారు నాట్యం ఆడుతున్నాడమ్మా అని చెప్తే అప్పుడు అంటుంది కదా, ఏంటి రాజుగారా, రాజవస్త్రాలయ్యి కిరీటం ఏది, అతడు అసలు రాజేనా ఏంటి, అలా నాట్యమాడుతున్నాడు, అలా నగ్నంగా నాట్యమాడుతున్నాడు ఏంటి, అలా వస్త్రాలు లేకుండా నాట్యమాడుతున్నాడు ఏంటని తన భర్తను విషయములో ఎప్పుడైతే అవమానపరిచిందో, హేళనపరిచిందో ఏం జరిగిందో తెలుసా, తను తల్లి కాలేకపోయింది. దేవుడు ఆమెకు మాతృత్వాన్ని తీసేసేసాడు. ఎందుకో తెలుసా, భర్త వెనక భర్తని అవమానపరిచింది, హేళనపరిచింది. కాబట్టి ప్రక్కటెముకలలో నుండి భార్యను ఎందుకు చేశాడంటే, భర్తకు సహకారిగా ఉండటానికి, భర్తకు సహాయము చేయడానికి, భర్త భుజమును తట్టడానికి, భర్తను బలపరచడానికి, భర్తకు నేనున్నాను నీవేం భయపడవా కానీ ఇదిగో ధైర్యాన్ని ఇవ్వటానికే కానీ అడుగు ముందుకేయడానికి కాదు, అడుగు వెనకేయడానికి కాదు. అలా నీవెప్పుడైతే నీ భర్తకు నీవు ఉండగలుగుతావో అది నీకు ఎలా రాగలుగుతుందంటే వాక్యానుసారముగా. అక్కడ మనం చూస్తే ఆ బైబిల్ మీద ఇదిగో ఇద్దరు కూడా భార్యాభర్తల ఇద్దరి హస్తాలు కూడా ఆ పరిశుద్ధ గ్రంథం మీద ఎందుకు పెట్టారంటే, మేమిద్దరము దేవునిలో సమానులమే,
మేమిద్దరము కూడా భాగస్వాములమే. నా భర్త పూర్తిగా ఇదిగో తనే గొప్పవాడు కాదు, నేనే గొప్పదాన్ని కాదు, ఇద్దరము కూడా సమానమే. ఇద్దరము కూడా దేవునికి లోబడే భార్య భర్తలము. అలాంటి జీవితం నీలో రావాలి అనంటే నీ భర్త ఎదుట నీవేం కలిగి ఉండాలి? నీ కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉండాలి. భర్తను ప్రేమించడంలో బాధ్యత కలిగి ఉండాలి. భర్త జీవితాన్ని ఇదిగో కట్టే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. నీ భర్తకు సిద్ధపరిచే విషయంలో, కుటుంబానికి సిద్ధపరిచే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. నీ యొక్క కుటుంబం ఎడల పూర్తిగా బాధ్యత ఎప్పుడు గుర్తిస్తావంటే, నీవు నీ భర్త అయినటువంటి ప్రక్కటెముకలో నుండి తీయబడ్డావన్న సంగతి ఎప్పుడు మరిచిపోక, నీ భర్త ప్రక్కనే నీవెప్పుడు ఉంటావో అప్పుడే నీవేమవుతున్నావో తెలుసా? నీ కుటుంబం ఎడల బాధ్యత కలిగిన వాడవుకుంటావు. అందుకని సూసన్న తన కుటుంబం ఎడల బాధ్యత కలిగిన భార్యగా ఉన్నది. తన బిడ్డలందరినీ కూడా గొప్పవారిగా చేసుకోగలిగింది. 19 మంది సంతానం గొప్పవారు కాగలిగారు. మనకుంది ఎంత? భర్తతో కలిసి మొత్తం కలిపితే 3 ఉంటారేమో, లేకపోతే 4 ఉంటారేమో, లేకపోతే ఒక 5 ఉంటారేమో. ఈ చిన్న కుటుంబం ఎడల బాధ్యతారహితమైన భార్యగా నీవు ఉంటే నీవు ఎలాంటి మంచి భార్యవు కాగలుగుతావు? అందుకనే ఒక గొప్ప పండితుడు అన్నాడు కదా, ఇదిగో ఏమనంటే, మంచి భార్య అట ఏం చేస్తుందంటే, మంచి భర్తను ఏం చేస్తుందో తెలుసా? సంపాదించుకుంటుంది. మంచి భర్తను సంపాదించుకుంటుంది. మంచి భర్త రావాలి అనంటే నీ భర్తకు నువ్వు విధేయురాలు కావాలి. నీకు మంచి భర్తగా ఉండాలి అనంటే నీ భర్త, ఇదిగో నీ భర్త కట్ట నీవేం చేయాలో తెలుసా అండి? రెండవదిగా ఏం చేయాలని విన్నాం మనం? చెప్పండి, నేను చూస్తున్నారు. మంచి నడత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మంచి నడత కలిగి ఉండాలి. నీ భర్తను మంచి భర్తగా నీవు సంపాదించుకోవాలి అంటే నీ కుటుంబం ఎడల, నీ భర్త ఎడల బాధ్యత కలిగి ఉండాలి. ఈ బాధ్యత అనేది నువ్వు మరిచిపోతావో నీ భర్తను మంచి భర్తగా నువ్వు సంపాదించుకోలేవు. నీ కుటుంబాన్ని మంచి కుటుంబంగా సంపాదించుకోలేవు. అలాంటి మంచి భర్తను సంపాదించుకునే మంచి భార్యగా ప్రభు మీకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి దేవుని సందులో ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు